ప్రైజ్ ది లార్డ్. అంతా బాగున్నారు కదా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ బిడ్డలను దీవించండి, వీరి హృదయాలను అలరించండి, వివరిస్తున్న జ్ఞానం ఇవ్వండి, యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వన్స్ అగైన్ మీ అందరికీ శుభములు కలుగును గాక. ఇవాల్టి వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ మాటలు రాజైన ఆసా ఏలుబడిలో ప్రవక్త అయిన ఓదేదు పలికిన ప్రవచనం ఇది. దేశము అల్లకల్లోలంగా ఉంది, శాంతి సమాధానం లేని పరిస్థితిలో ఉంది, పట్టణం పాడైపోతుంది. అలాంటి సమాధానం లేని పరిస్థితుల్లో ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, ధైర్యం వహించండి. అలాంటి పరిస్థితుల్లో ఆసా చేసినటువంటి ఒక మంచి కార్యం ఏంటంటే, పట్టణంలో ఉన్నటువంటి హేయమైన విగ్రహములన్నీ పగలగొట్టి ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఆయన యెహోవా దేవునికి బలిపీఠం కట్టినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. దానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. దేవుని సహాయం వల్లనే మనం ఏదైనా చేయగలము. బలిపీఠం కట్టాడు, విగ్రహాన్ని పగలగొట్టాడు, విగ్రహాన్ని తీసివేశాడు. ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప త్యాగం దేవుని గురించి ఆయన చేశాడో మనం ఇక్కడ చూడాలి. వారు ఆ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో వెతికినట్టుగా అక్కడ మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ప్రత్యక్షమై ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశస్థులతో ఇక యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు. హల్లెలూయా. యుద్ధములు లేకుండా నెమ్మది కలుగజేశాడు. కారణం ఏమిటి? కారణం ఏంటంటే విగ్రహములను తీసేశాడు, దేవునికి బలిపీఠం కట్టాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించారు, సేవించారు. అందువల్ల దేవుడి సహాయం చేత వారు నెమ్మది పొందుకున్నాడు. యుద్ధం లేకుండా దేవుడు చేసేసాడు. ఈ ఉదయకాలంలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనలో యుద్ధములు, కలహములు, వైరములు ఎక్కడి నుండి వస్తున్నాయి? అవి మన హృదయంలోనే పుడుతున్నాయి, మన ఆలోచనలోనే పుడుతున్నాయి. మనకు శత్రువులు ఎక్కడున్నారు? మన విగ్రహాలు పూజిస్తున్నామా? కాదే. మనకు శత్రువులు ఎవరు? మనకు అపవాది శత్రువు. విగ్రహాలు ఎవరు? మన ఆశలు, ఈ లోకపు ఆశయాలు, ఈ లోకంలో మనము దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్న ఆ యొక్క వస్తువులు, వాహనాలు, పరిస్థితులు, అవి విగ్రహాలు. అవి మనలో ఉన్నంత వరకు దేవునికి స్థానం లేదు. వాటిని ఎప్పుడైతే మనం తీసివేస్తామో, త్రోసివేస్తామో, దేవునికి మన హృదయంలో బలిపీఠం కడతామో, దేవుని ప్రతిష్ఠించుకుంటామో, ఆ దినమున నీలో ఉన్న యుద్ధ వాతావరణం మారిపోతుంది. నీకు శత్రు భయం లేకుంటుంది. ప్రభు నీకు నెమ్మది కలుగజేస్తాడు. కాబట్టి ధైర్యం ఊహించి, దేనికి భయపడకుండా నిన్ను వెంటాడుతున్న దుష్టత్వాన్ని తీసిపారవేయి. దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న ఆ విగ్రహానికి దూరంగా వెళ్ళిపో. వాడిని తీసి కొట్టివేసేయి, వాటిని లేకుండా తీసేసి నీ హృదయంలో దేవునికి స్థానమి, ప్రథమ స్థానము దేవునికి. ఆయన్ను సేవించు, ప్రార్థించు, ఆయన బిడ్డగా నువ్వు అంగీకరించు. నీ మనసుకు నెమ్మదిస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగిస్తాడు. నువ్వు ఎవరితోనూ యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ప్రభువే యుద్ధం చేస్తాడు, ప్రభువే జయమిస్తాడు. దేవుడే నీకు ధైర్యం ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహు ధైర్యం పుట్టించును.
నువ్వు అధైర్యంగా ఉన్న ఈ ఉదయకాల సమయంలో దేన్ని బట్టి? దేవుని బట్టి ధైర్యం వహించు, దేవుని బట్టి జయించు. దేవుడు నీకు నెమ్మది కలుగజేయునుగాక, నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ వాక్యమైన ఈ బిడ్డలను దీవించి ఈ కుటుంబానికి నెమ్మది దయచేయండి, ఈ బిడ్డలకు నెమ్మది దయచేయండి, శాంతి సమాధానాన్ని ఇవ్వండి. మీరే ఈ బిడ్డలను ఆశీర్వదించి ఆదరించి మేలుతో నింపమని మాకు ధైర్యం అనుగ్రహించే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.